ఓకే. మీరు బయటకొచ్చిర్రు గదా! సో, ఎన్నో జోక్స్ ఏసిండ్రు. ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఇచ్చిర్రు. సో, బయటికొచ్చిన తర్వాత మీకు వ్యూ ఎలా అనిపిచ్చింది మరి? చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ! కరెక్ట్‌గా చెప్పాలంటే 'స్టాలిన్' సినిమాలో మెగాస్టార్ ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, వాళ్ళు ముగ్గురు చెప్తారు. అది నిజంగా వర్కౌట్ అయిందో లేదో ఆయనకు తెలియదు. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు తెలిసి ఇంతమందికి వర్కౌట్ అయిందని. నేను లిటరల్లీ అలా కళ్ళ ముందు చూశాను అనమాట. నేను అక్కడ ఉన్నంత కాలం ఏమో జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, మంచిగా చేసుకుంటున్నారో లేదో, తిట్టుకుంటున్నారో అది ఉండేది. బట్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్, ఇన్ని మీమ్స్, ఇంత ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి అసలు కల్లో కూడా అనుకోలే. అండ్ వచ్చినప్పుడు అయితే అసలు మామూలుగా లేదు రెస్పాన్స్. లైక్ ఏదో ఒక పొలిటికల్ లీడర్ ఎవరైనా వచ్చారా, నేను ఏం సేవ చేశాను రా బాబు, ఎంతమంది వచ్చారని చెప్పి అనుకున్నాను. తట్టుకోలేకపోయినా మీరు బయటకు వచ్చిన తర్వాత అంతమంది రావడం కూడా జరిగింది. అవును, నేను కూడా అక్కడే ఉన్నాను. సో ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు మీద పడడం కానీ జరిగింది. బాత్రూమ్ లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చారండి. అదే కదా. అంటే ఇట్లాంటి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా మీరైతే సంపాదించుకున్నారు. సో అది మాత్రం గ్రేట్ అనే చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే వేరే దగ్గర నుంచి, అంటే మూవీస్ దగ్గర నుంచి కానీ ప్రాజెక్ట్స్ ఏమన్నా వచ్చాయా, కాల్స్ వచ్చాయా? ఇంకా లేదండి. ఫస్ట్ ఐ హావ్ టు ఫినిష్ ఈ ఇంటర్వ్యూ కోర్సులు అంతా కూడా ఫినిష్ చేస్తే మేబీ ఉంటదేమో, చూడాలి. అంతేనా? సో కొందరన్నా ఎవరైనా ఫ్యాన్స్ ఎవరైనా కలిసారా మీకు? కలిసారు, చాలా మందే కలిసారు, మాట్లాడాను. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే ఇంకా ఓన్లీ ఇంటర్వ్యూస్, ఒక కనీసం ఇంకో 10-15 అయిపోతే గానీ ఇంకా జనజీవన సంవత్సరం కలిసి పరిస్థితి. అంతేనా? ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీరేమన్నా పర్సనల్ గా ప్లాన్ చేసుకుంటున్నారా? నాది ఒక సినిమా అనుకుంటున్నాను నేను. ఓకే, అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చేస్తా. ఓకే, అంటే మీ మూవీతోనే మనకు బయటికి శేఖర్ భాష గారు బయటకు వస్తారా, లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ వల్ల కూడా బయటికి రావచ్చా? అంటే వేరే వాళ్ళు ఇచ్చే ఛాన్స్ సెకండరీ, మన రాత మనమే రాసుకోవాలి అంతే. ఓకే, మరి మూవీకి ప్లాన్ చేస్తున్నారు మీరే తీయాలి అని, మరి ఆర్జే శేఖర్ భాష కదా, మరి అది కూడా కంటిన్యూ చేస్తారా? అయ్యో చేస్తున్నా, ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. రాగానే రెండో రోజే FM స్టార్ట్ చేశారు. బిగ్ FM లో మీరు వినొచ్చు. ఓకే, మరి ఇప్పుడు బిగ్ బాస్ లో స్ట్రాంగ్ ఎవరు అంటారు ఇప్పటివరకు? నాకైతే నబీల్, నిఖిల్ అండ్ సీత, విష్ణుప్రియ. ఓకే, అంటే ఎవరు వీక్ అనిపిస్తుంది మీకు? వీక్ అంటే పృథ్వీ కొంచెం తన ఎరోగెన్స్ వల్ల తొందరగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అభయ్ అనవసరంగా, అంటే నిన్న మొన్న చూసాను బిగ్ బాస్ ని కామెంట్ చేసి దానివల్ల పదాలు వాడడం అది. సో వీటి వల్ల వాళ్ళకి కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం. సో మరి ఈ వీక్ లో ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీ అంచనా ప్రకారం చూస్తున్నారు? పృథ్వీ గానీ అభయ్ గానీ అనుకుంటున్నాను. వాళ్ళిద్దరిట్లో ఎవరన్నా ఒకరు. అంటే నార్మల్ గా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అభయ్. అలాగే పృథ్వీ ఏంటంటే ఫిజికల్ గా బాగా ఎవరి మీద అయినా కూడా ఏంటి కోపంగా అయినా కూడా చూపించుకొని టాస్క్ గెలవాలి అనేది అయితే చూపిస్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారు, అంటే ఫిజికల్ అవుతున్నారు. సో గేమ్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మరి వీళ్ళు బయటకు వస్తే ఇంకా ఎవరు అలా ఆడే ఛాన్స్ ఉంటది అంటారు? బాగానే ఆడుతున్నారు యాక్చువల్లీ. నేను చెప్పాలంటే అభయ్ కన్నా యష్మి అండ్ ప్రేరణ గట్టిగానే ఆడారు. అండ్ విష్ణుప్రియ ఏం తక్కువ గట్టిగా ఆడుతుంది. విష్ణుప్రియ కూడా మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ గట్టిగా ఉంటది. సో అభయ్ ఈజ్ ఓకే, బట్ పృథ్వీకి కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా తను గేమ్ ని కరెక్ట్ గా ఆడుకుంటూ వేరే వేరే రూట్స్ లో ఆడి కొన్నిసార్లు మేబీ అంటే బిగ్ బాస్ ఈ రూల్ చెప్పలేదు కాబట్టి మనం ఇలా ఆడొచ్చు కదా అని తను అనుకోవచ్చు. బట్ చూసే జనాలు అతనికి తొండాడుతున్నాడు కదా అని ఓట్లు వేయట్లేదేమో, అందుకని పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఆదిత్య ఓం గారు ఒకవేళ ఈ వీక్ లో నామినేట్ అయి ఉంటే మేబీ అతను బయటికి రావచ్చు, గ్యారంటీగా వచ్చేవాడు. సో ఈ ఎలిమినేషన్ లో అయితే సేఫ్ అయ్యారు నామినేట్ అవ్వకుండా. అంతే. సో నార్మల్ గా ఇప్పుడు ఈ వీక్ అభయ్ కూడా ఇన్నాళ్ళు నామినేషన్ కి రాకుండా సేఫ్ గా ఉండే అభయ్ ఇప్పుడు నామినేషన్ లోకి వచ్చాడు. మరి అతని స్ట్రెంగ్త్ ఏంటో ఇవాళ తెలుస్తుంది మనకి. అంటే ఓన్లీ మైనస్ పాయింట్ ఎక్కడైందంటే బిగ్ బాస్ అని అనడం వల్ల మైనస్ పాయింట్ అయింది అంటారు అభయ్ వల్ల. బిగ్ బాస్ అనడం వల్ల బిగ్ బాస్ కోపం రావచ్చు, కానీ ఆడియన్స్ లో మైనస్ అయిందా ప్లస్ అయిందా అనేది ఆడియన్స్ ఓట్లలో తెలుస్తుంది మనకి. సో బిగ్ బాస్ లో ఇప్పటి వరకు మీరు 2 weeks ట్రావెల్ చేశారు. సో బడ్డీగా అయితే మీరు ఇంకా బేబక్ అయిపోయారు. సో బేబక్ ఫస్ట్ వీక్ నామినేషన్ లో ఎలిమినేట్ అయిపోయింది, ఫస్ట్ వీక్ లో, సెకండ్ వీక్ లో మీరు అయిపోయారు. సో అంటే ఇది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అరే ఇద్దరు బడ్డీకి వెళ్ళిపోయిండ్రు, ఫస్ట్ వీక్ లో తను వచ్చింది, సెకండ్ వీక్ లో శేఖర్ భాష గారు వచ్చిండ్రు, అసలు ఏంటి ఇది కలిసి రాలేదా, కలిసి వచ్చిందా
అని కూడా అనుకోవచ్చు కదా. అంటే నోటి మాట లేకపోతే ఇంకేదైనా సరదాగా సీరియస్ గా ఒక ఎలిమినేట్ మీ నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి నన్ను అని అడిగేసింది. సరదాగా అడిగినా సీరియస్ గా అడిగినా బట్ కొన్నిసార్లు తదాస్తూ ఉంటారు చూడండి, ఆ టైప్ లో జరిగిపోయింది. నేనైతే సీరియస్ గానే కంటెస్టెంట్స్ అడిగేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను. మేబీ మీరు ఆ నాగార్జున గారిని రిక్వెస్ట్ చేయాల్సింది, అంటే ఫోటో చూపించేది, అంటే మేము ఏదో అంటే వెజిటేబుల్స్ పంపించడం కానీ ఇట్లాంటివి జరిగి ఉంటే నేను ఉంటాను అని ఒకవేళ రిక్వెస్ట్ చేయాల్సింది కదా. సాటర్డే సండే నాగార్జున గారు ఎట్లయినా వస్తూ ఉంటారు. సో ఎందుకంటే మీరు కప్పు ఖచ్చితంగా టైటిల్ తో బయటికి వస్తానని కాదు అంటే నేను లాస్ట్ 2 లో ఉంటారనే విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఉంటే వెళ్ళిపోదామని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకు అంటే ఇప్పుడు నాకేం సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదు జనాల్లో మనకి ఆధారం లేనప్పుడు వచ్చేయాలి అనేది నా పాయింట్. సో లాస్ట్ 2 లో ఉన్నా లాస్ట్ లో ఉన్నా పెద్ద ఫరక్ ఏం లేదనేది నా ఉద్దేశం. సో జనాలు ఎప్పుడైతే ఎలిమినేషన్ జరుగుతూ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ 6 మంది ఉన్నారు నామినేషన్ లో, 6 మందిలో ఏవో తీయమంటారు, అందులో అన్ని రెడ్ వస్తే ఒకరికి గ్రీన్ వస్తుంది, తర్వాత 5 మందిలో ఒకరికి గ్రీన్, 4 మందిలో ఒకరు, 3 మందిలో ఒకరు. సో అలా పోతూనే ఉంది. ఇంకా లాస్ట్ 2కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఓకే మనమే లిస్ట్ లో ఉన్నామా, సో జనాలు మనల్ని పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదా, ఇంకెందుకు ఇక్కడ గబ్బిలంలా వేలాడాలి వచ్చేద్దాం అనేది ఇంకో ఫస్ట్ ఫీలింగ్. ఎప్పుడైతే లాస్ట్ రౌండ్కి టైం దొరికిందో అప్పుడు నేను గట్టిగా డిసైడ్ అయిపోయాను, సరే ఇక్కడ మనం ఇవ్వలేకపోతున్నాము కంటెంట్, బయటకు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి అనిపించింది. వెళ్ళడం కూడా కరెక్ట్ గా మన కోసం బొడ్డోడు వెయిట్ చేస్తున్నాం, ఇంకా పెద్ద ట్రోఫీ బిగ్ బాస్ కన్నా అది. సో అలా